తమిళ ఇండస్ట్రీలో దళపతి విజయ్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న జననాయగన్ సినిమా కోలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. పూర్తిస్థాయి రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన విజయ్కు ఇది చివరి సినిమాని ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతున్నా విజయ్ మాత్రం ఇప్పటి వరకు ఆ విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయినా ఈ చిత్రం విజయ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. విజయ్కి జోడీగా పూజా హెగ్డే, అలాగే కీలక పాత్రలో బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి నరైన్, మమితా బైజు నటిస్తున్నారు. ఈ భారీ కాంబినేషన్ సినిమాకు సంగీతాన్ని యువతలో పాపులర్ అయిన అనిరుద్ధ్ రవిచంద్ర అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ రోర్ వీడియో గ్లిమ్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. విజయ్ పోలీసు యూనిఫామ్ లో అల్లర్లతో నిండిన వీధిలో నడుస్తున్న సీన్ అభిమానులను ఫిదా చేసింది. ఈ ఒక్క లుక్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఇటీవల రజనీకాంత్ కూలీ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఇప్పుడు దళపతి విజయ్ సినిమా ఎలా ఆడుతుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. విజయ్ గత సినిమాలైన వారిసు, గోట్ వంటివి పెద్దగా కంటెంట్ లేదన్న విమర్శలున్నా విజయ్ క్రేజ్తో థియేటర్స్కు ఆడియన్స్ బారులు తీరారు. మౌత్ టాక్తోనే సినిమాలు కలెక్షన్ రాబడతాయని ఆయన ఇప్పటికే ప్రూవ్ చేశారు. ఇక ఇప్పుడు జననాయగన్ చిత్రం కూడా అదే జాడలో పయనించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. భారీ ఓపెనింగ్స్ కి విజయ్ స్టార్డమ్, పవర్ఫుల్ టీజర్, దర్శకుడి ట్రాక్ రికార్డ్ అన్నీ కలిసి దోహదం చేస్తాయని నిపుణుల అభిప్రాయం. కానీ ఎప్పట్లా కంటెంట్కి భారీ ప్రాధాన్యత ఉన్న ఈ కాలంలో విజయ్ ఈ సినిమాతో మరోసారి విజయం సాధిస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్టార్ పవర్ ఒకటే సరిపోదు, కథ, కథనమే సినిమాని నిలబెడతాయి. జననాయగంలో ఆ మిశ్రమం ఎంత బలంగా ఉందో అది సినిమాకి ఎంతవరకు బ్లాక్ బస్టర్ విజయాన్ని తీసుకొస్తుందో త్వరలో తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.